ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెద్ది మూవీ కలెక్షన్స్ వీడియో అనమాట. అఫీషియల్ కలెక్షన్స్ గురించి కాదు, అఫీషియల్ పోస్టర్ వచ్చిన తర్వాత దాన్ని మనం డీటెయిల్గా చెప్దాం అది రియలా ఫేక్ అనేటటువంటిది. కానీ ఈరోజు ఈ వీడియోలో ప్రీమియర్స్ ఎంత వసూలు చేసింది. ఫస్ట్ షో మార్నింగ్ షోకి అయినా మార్నింగ్ చూసుకున్నట్లయితే 8కో షో పడ్డది, 11కో షో పడ్డది, 2కో షో పడ్డది, 6కో షో పడ్డది, 9కో షో పడ్డది. సో ఒకే రోజు అటు ఇటుగా 5 షోస్ పడ్డాయి, కొన్ని చోట్ల 6 షోస్ కూడా పడ్డాయి అనమాట. అదీ కాక అంతకు ముందే 6కి ఒక షో పడ్డది, అట్ ద సేమ్ టైమ్ మన 9:30 కూడా ఒక షో పడ్డది. మొత్తం మీద అవి ఒక 2, ఈ ఒక 5, 7, 8 షోస్ వేసుకోండి. పెద్ద సినిమాకు చూసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేసేటటువంటి టైంకి 8 షోస్ అయితే పడ్డాయి అనమాట. ఆ 8 షోస్ కలిపి ఎంత వసూలు చేసింది అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి స్క్రీన్ షాట్ చూడండి. చూసుకున్నట్లయితే నేను 17 రోజుల క్రితం ట్రయలర్ చూసి గెస్ చేసింది. డైరెక్ట్గా తమిళ్లోనే పెట్టా, కాళ్ళు కోసేస్తారు అని. అదే జరిగింది. కాకపోతే మనం పెద్దగానే కోసేసుకున్నాం అనుకోండి, అది వేరే విషయం. అదే అనమాట. మనమైతే ముందుగానే కొద్దిగా చాలా ప్రొటెక్ట్ చేసాంలేండి. వెళ్ళి మన వీడియోలు చూస్తే మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. కింద కామెంట్లు చేస్తున్నారు, బ్రో నీ వీడియోలు చూసి మేము తప్పు చేసాం, నీ వీడియోలు చూడకుండా మేము సినిమాకి వెళ్ళుంటే ఒక సర్ప్రైజ్గా మేము ఫీల్ అయ్యేటోళ్ళం. నువ్వు వీడియోలు చూడటం వల్ల యాజ్ యూజువల్ నువ్వు కొన్ని తప్పులు చెబుతావు, కొన్ని రైటులు చెబుతావు. ఎలా అప్పుడు గుంటూరు కారం కేసు అలారికి లింక్ ఉందన్నావు కదా, అలా ఏదో సొల్లు చెప్తాలే అని చెప్పి లైట్ తీసుకొని నీ వీడియోలు మేము చూసేసాం. కానీ కట్ చేస్తే స్టోరీ అంతా కూడా అక్కడ అదే రిపీట్ అయింది. దానివల్ల మేము ఆ సస్పెన్స్ అనేటటువంటిది మిస్ అయ్యాం. నువ్వే మాకు సినిమా నచ్చబడడానికి గల కారణం అని చెప్పి నా కామెంట్లు చెప్తున్నారు. నేను కరెక్ట్గా చెప్పిన అనుకో ఈ కామెంట్లు వస్తాయి, రాంగ్ చెప్పిన అనుకో చెప్పేసి వాళ్ళు అంటారు. నేను ఏం చేయమంటారు, మీరే చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మనకి మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఇంకా ఆడేవుడు రంగస్థలంకి మించినటువంటి సినిమా అని చెప్పి కూడా కామెంట్ చేసిండు మన ట్వీట్లు వేయటం. అయితే నాకు అర్థం కావట్లా, రంగస్థలం అనేటటువంటిది మాస్టర్ పీస్ భయ్యా. మీరు నన్ను అడిగితే మగధీర లాంటి సినిమా వస్తుందా అంటే రాదనే చెప్తాను నేను. రంగస్థలం లాంటి సినిమా కూడా రాదు అనేటటువంటిది మొత్తం కంఠంతో చెప్పేస్తా. నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పకూడదు. లైక్ ఈ మాట అంటే మటుకు వైరల్ అయితే, నీకు రంగస్థలం ఇష్టమా RRR మూవీ ఇష్టమా అంటే నాకు రంగస్థలం ఇష్టం అని చెప్తా. అంత ఇష్టం, అంత ఓన్ చేసేసుకున్నాను నేను ఆ సినిమాని. ఆ రోజుల్లో మనకు యూట్యూబ్ ఛానల్ లేదు, అమెజాన్ ప్రైమ్లో ఉందనుకుంటా. థియేటర్లో చూసిన ఒకసారి 2 టైమ్స్ చూసా. ఆ తర్వాత అది ఓటీటీకి వచ్చిందాక వెయిట్ చేసి, నా దగ్గర అప్పుడు శాంసంగ్ మొబైల్ ఉండేదన్నమాట, దాంట్లో పెట్టుకొని ఒక 100 సార్లు చూసుంటా రంగస్థలం. అంతా ఓన్ చేసేసుకున్నా, ఎందుకంటే నాకు కనెక్ట్ అయిపోయింది ఆ సినిమా. సో రంగస్థలంతో దీని అయితే కంపారిజన్ చేయమాకండి. రంగస్థలమే, అది నిజంగా రణస్థలం లాంటి సినిమా. రంగస్థలంలో ఒక్కొక్క సీన్ ఎలా ఉంటుంది భయ్య, మన చిట్టిబాబు గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, తన యొక్క మేనరిజం ఎలా ఉంటుంది, తను బీడీ తాగేటటువంటిది ఎలా ఉంటుంది, తను ఫైట్ చేసేటటువంటి విధానం ఎలా ఉంటుంది. ఒకటి చెప్పనా, వాళ్ళ నాన్ననే మన వాడు శేషనాడు ఒక మాట అంటాడు అనమాట. ఏమన్నాడో కరెక్ట్గా చెప్పురా అని చెప్తే, పాలు పిడకలు అమ్మి సంపాదించిన పొలం ఎలా అమ్ముతానంటే,ంజా కొడుకు పాలు పిడకలు అమ్మి సంపాదించింది ఆ ప్రెసిడెంట్ గారు మీ అమ్మకి రాసిచ్చారు కదండి. దెబ్బ కనంగా ఇక్కడ కూర్చున్నాడు మహేష్. అక్కడొక కర్ర పట్టుకొని లిఫ్ట్ చేస్తారు ఫైట్. నాకు తెలిసి అదే ఫస్ట్ ఫైట్ చిట్టిబాబు గారు చేసే సినిమాలో. ఆ ఫైట్ ఎలా ఉంటుందో తెలుసా, వామ్మో, ఇప్పటికి కూడా చూస్తాను నేను. ఇప్పటికి కూడా మన మగధీర సినిమాలో 100 మందిని చంపేటటువంటి ఫైట్ కన్నా ఈ ఫైట్ ఇంకా వైబ్ని అయితే క్రియేట్ చేస్తుంది. అంతేందుకు, ఆయన క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే వాళ్ళ అన్నను కాపాడడానికి మనోడికి చెవులు వినపడు, పట్ట కొట్టి మళ్ళీ చూస్తారు, పట్ట కొట్టి మళ్ళీ చూస్తారు. అసలు ఆ ఫైట్లు ఏంది, ఆ సీన్స్ ఏంది, ఆ రైటింగ్ ఏంది, ఆ డైలాగ్ డెలివరీ ఏంది, ఆ స్టోరీ ఏంది. రంగస్థలంతో దయచేసి కంపారిజన్ చేయమాకండి. రంగస్థలం మాస్టర్ పీస్. మళ్ళీ సుకుమార్ గారు అనుకున్నా, మళ్ళీ రామ్ చరణ్ గారు కలిసి తీసినా కానీ రంగస్థలం లాంటి సినిమా తీయలేరు. ఎలాగైతే మళ్ళీ ప్రభాస్, రాజమౌళి గారు కలిసి బాహుబలి లాంటిది తీయలేరు, అదేవిధంగా సుకుమార్ గారు, రామ్ చరణ్ గారు అనుకున్నా కానీ రంగస్థలం లాంటిది తీయలేరు అనేటటువంటిది నాకు ఉన్నట్టు గట్టి ఫీలింగ్. అందులో ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క సీన్ మెస్మరైజింగ్గా ఉంటుంది, మాస్ ఉంటుంది అనమాట. దీంట్లో మన రామ్ చరణ్కి కాల్ తీసేస్తే అందరూ ట్రోల్ చేస్తున్నారు, కానీ దాంట్లో డైరెక్ట్గా మన రామ్ చరణ్కి చెవుడు పెట్టేసిండు. ఒక్కడు ట్రోల్ చేయాల, ఒక్కడు క్వశ్చన్ చేయాల, నవ్వేటప్పుడు నవ్వుకున్నావు. అసలు ఆ చెవుడు పెట్టడానికి గల కారణం ఏంది అనేటటువంటిది కూడా సుక్కు డీటెయిలింగ్ ఫస్ట్ నుండి చూపిస్తాడు. ఏదో క్లైమాక్స్లో వాళ్ళ అన్న ఏదో చెప్పిన అది కాదు, అప్పుడు డైరెక్ట్గా శేషనాయుడు అక్కడే ఒక మాట అంటే అక్కడే వెళ్ళి కొట్టేది అంత ఉండదు. కానీ వచ్చిన తర్వాత మహేష్ చెప్పిన తర్వాత ఆ వైబు అది అలా క్రియేట్ చేయాలని చెప్పి ఆ విధంగా చెవుడి క్యారెక్టర్ అయితే పెట్టిండు. నవ్వించిండు, ఎమోషన్ సీన్స్ కాడ ఎమోషన్ చేయించిండు. అది వేరు. చిట్టిబాబు లాంటి కాడోడు మళ్ళీ రాడు. అది మాస్టర్ పీస్ అని చెప్పి నేనైతే చెప్తా. దయచేసి ప్లీజ్, నేను మీ చేతులు తడుగుతున్నా, దానికి దీనికే కంపారిజన్ చేయమాకండి. అది బుచ్చిబాబు గారు ఒప్పుకోరు, మన రామ్ చరణ్ గారు కూడా ఒప్పుకోరు అనేటటువంటిది వాస్తవం. ఓకే, కమింగ్ టు ది కలెక్షన్స్ అనమాట. ఓన్లీ ప్రీమియర్స్ చూసుకున్నట్లయితే 30 కోట్ల నుండి 40 కోట్ల దాకా అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాల్లో చెప్తాను నేను, ఇది గ్రేట్ అనమాట. ఓకే, 30 కోట్లు అని చెప్పి మనం కరెక్ట్ ఫిగర్ అనుకున్నాం అనమాట. 30 కోట్లు వసూలు చేయడం అంటే నిజంగా నెక్స్ట్ లెవెల్. నేను నిన్న టికెట్ బుక్ మై షో ఓపెన్ చేసి చూసా,
44,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయింది అనేటటువంటి చూపించింది. పాప నాకు తెలిసి చాలా చాలా రోజుల తర్వాత ఈ విధమైనటువంటి విధ్వంసం అయితే జరుగుతుంది. నేను వస్తాంటే మా ఏరియాలో సెకండ్ షో వెళ్దాంరా అని చెప్పి నా ఫ్రెండ్గా నాకు ఫోన్ చేసి టికెట్ బుక్ చేయరా అన్నాడు. వాడు విలేజ్ నుండి వస్తాడు. ఓపెన్ చేసి చూస్తే ఒక్క థియేటర్లో కూడా ఖాళీలు. ఇది మట్టుకు ఒప్పుకోవాలి, సినిమాకే మిక్స్డ్ టాక్ నడుస్తుంది. పాజిటివ్ అంత నడవట్లా, మిక్స్డ్ టాక్. ఫస్ట్ హాఫ్ బాగుంది, నేను చెప్పిందే చెప్తున్నారు కొద్దిగా అటు ఇటుగా అందరూ. అదే మిక్స్డ్ టాక్ బాగుంది బాగలేదు, రామ్ చరణ్ అన్న కాల్ చేయడం అది ఇది చెప్తున్నారు. అయినా కానీ నిన్న మొత్తం హౌస్ఫుల్ నడిచేస్తుంది అన్ని థియేటర్లో. ఎన్ని థియేటర్లు అయితే సినిమా నడుస్తుందో అన్ని థియేటర్స్లో కూడా ఫుల్ హౌస్ఫుల్ నడుస్తుంది అంటే ఇక అర్థం చేసుకోండి, కలెక్షన్స్ గట్టిగానే రావచ్చు అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ సినిమాకి బాగా కలిసి వచ్చింది ఏంటంటే టికెట్ రేట్స్ అనేటటువంటివి పెంచడం, ఇవి బాగా కలిసి వచ్చింది. మామూలుగా రెగ్యులర్ షోస్ చూసుకున్నట్లయితే 150 రూపాయలు ఉండేది, దాన్ని చూసుకున్నట్లయితే ఒక 100 రూపాయలు పెంచి 250 రూపాయలు చేసేసారు. ప్రీమియర్ చూసుకున్నట్లయితే 600 రూపాయలకి 800 రూపాయలకి అయితే పర్మిషన్ అయితే ఇచ్చేశారు. అసలు ఏం చేశారు అనేటటువంటిది మనకైతే తెలియట్లేదు. మనం రాజ్యసభ మిస్ అయ్యాను, కానీ వీళ్ళు చూసుకున్నట్లయితే ఒక పగడ్బందీగా ప్లాన్ చేసుకొని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో టోటల్గా డే 1 మరియు ప్రీమియర్స్ కలిపి మన పెద్ది సినిమా 112 కోట్లు అయితే వసూలు చేసింది. కింద 120, 130 అనమాకండి, ఎందుకంటే ఇది నేను గూగుల్ నిర్ధారణ ప్రకారం బుక్ మై షోలో టికెట్స్ ఎన్నైతే సోల్డ్ అవుట్ అయ్యాయో దాని గురించి అన్ని నిర్ధారణ చేసి ఒక అంచనాకు వచ్చి నేనైతే మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. అదైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇప్పటిదాకా 112 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది. మాటలు కానే కాదు, ఎక్కువే నన్ను అడిగితే. ఎందుకంటే హైప్ అనేటటువంటిది ఉంది, వచ్చినటువంటి ప్రతి రూపాయి మీద రామ్ చరణ్ అన్న పేరే ఉంటుంది. దాంట్లో అయితే డౌట్ లేకుండా చెప్పేస్తాను నేను. ఎందుకంటే ఆ బుచ్చిబాబు గారు ఎవరికి తెలుసు, బయట ఎవరికి తెలియదు. అక్కడ నార్త్ సైడ్ కూడా మంచి కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. యునైటెడ్లో కూడా భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తున్నాయి. యావత్ ఇండియాలో కూడా ఒక మంచి వైబ్ని అయితే సృష్టిస్తుంది. అండ్ నన్నే అడుగుతున్నారు పెద్ద సినిమా డైరెక్టర్ ఎవరు అని చెప్పి నన్ను నా ఫ్రెండ్సే అడిగారు. చెప్పా బుచ్చిబాబు రా అని. ఏం తీసిండ్రా అని అడిగితే ఉప్పెన తీసిండ్రా అంటే, ఉప్పెన లాంటి చిన్న సినిమా అలాంటి కంటెంట్ ఉన్నా కానీ రామ్ చరణ్ అన్న ఛాన్స్ ఇచ్చిందంటే గ్రేటర్ అని చెప్పి నాకే చాలామంది చెప్పారనమాట. సో మ్యాక్సిమం బుచ్చిబాబు ఎవరికీ తెలియదు. అండ్ వెనకుండి నడిపించింది అయితే సుకుమార్ గారు. ఆయన కూడా అంత ఇన్వాల్వ్మెంట్ కాలేదన్నమాట సినిమాలో. చూస్తే అర్థమవుతుంది, జస్ట్ కథనం అయితే చూసుకుని అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఈ వైపుతో ఈ హైప్తో ఈ రేంజ్లో కలెక్షన్స్ కొట్టడం అయితే నిజంగా గ్రేట్ అని చెప్పి నాకైతే అనిపించింది. సో మన టాలీవుడ్లో నిజంగా ఆనిముత్యాలే ఉన్నాయన్నమాట. ప్రభాస్ అన్న డే 1 ఈజీగా 100 కోట్ల పైన కొడతాడు. ఎన్టీఆర్ గారు డే 1 100 కోట్ల పైన కొడతాడు. రామ్ చరణ్ కూడా డే 1 100 కోట్ల పైనే కొట్టేస్తాడు అనేటటువంటిది ప్రూవ్ అయింది. మహేష్ బాబు గారు కూడా వీళ్ళంతా కూడా ప్రూవ్ చేసేసుకున్నారు. దానికి అల్లు అర్జున్ అయితే ఇక డే 1 ఎంత కొడతాడు అనేటటువంటిది స్పెషల్గా నేను డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సినిమా అయితే 112 కోట్లు అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. ఇది ఏదైతే ఉందో గూగుల్ నిర్ధారణ ప్రకారం వెబ్సైట్స్ బట్టి. అండ్ వాళ్ళు ఒక పోస్టర్ని దింపుతారు. చాలామంది ఏమంటున్నారంటే 200 కోట్ల పోస్టర్ వస్తుంది, 250 కోట్ల పోస్టర్ వస్తుంది. అది ఏముండదు. 150 కోట్ల మధ్య నుండి 200 కోట్ల మధ్యలో ఒక పోస్టర్ వస్తుంది. 180 కోట్లు వచ్చినా కానీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఏం చేంజర్కి 180 అని చెప్పి పోస్టర్ వేస్తేనే కొద్దిగా తిట్లు అయితే వచ్చాయి. ఈసారి ఆ తిట్లను అనేటివి క్వశ్చన్ చేయలేండి, మరి అంత డిఫరెన్స్ ఉంటే ఏం కాదు. నేను చెప్తాను కదా, 10, 20, 30 కోట్లకి ఏం కాదు. 100 కోట్ల డిఫరెన్స్ అయితేనే ట్రోల్స్ వస్తాయి అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. సో దాన్ని ఎలా డీల్ చేస్తుంది మూవీ టీం అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. సినిమా మీద మంచి హైప్ లేకపోయినా కానీ అన్నయ్య ఈ రేంజ్లో కలెక్షన్స్ పుట్టించగలుగుతుందంటే వన్ అండ్ ఓన్లీ చరణ్ అని చెప్పొచ్చు అనమాట. నేను మళ్ళీ చెప్తున్నా, నేను తేపక మాట మారవను. మీరు మాట మారుతున్నారు అని చెప్పి నాకు కింద కామెంట్ చేస్తున్నారు. నేను ఎందుకు మాట మారుతా మళ్ళీ చెప్తున్నా. రామ్ చరణ్ అన్నయ్యదే సినిమా అంతా 1 మ్యాన్ షో అంటారు. అసలు ఎలా కష్టపడ్డాడంటే అలా కష్టపడ్డాడు. కాలు నరుక్కునేటటువంటి క్యారెక్టర్, కుంటోడి క్యారెక్టర్ చేయాలి సార్ మీరు అని చెప్పి బుచ్చిబాబు గారు చెప్పినప్పుడు వేరే హీరో అయితే ఎత్తుకొమ్మే స్విమ్మింగ్ పూల్లో పడేసేటోడు, నేలలో పడేసేటోడు. ఎల్లెల్లో ఏమనుకుంటున్నావు, నేనేంది, నా స్టార్డమ్ ఏంది, నేను కుంటోడి క్యారెక్టర్ చేయడం ఏంది అని చెప్పి ఏ హీరోయిన్ అనుకుంటాడు. కానీ మన రామ్ చరణ్ అన్న దానికి ఒప్పుకొని నటించడం అయితే నిజంగా గ్రేట్ అని చెప్తా. టాలీవుడ్లో అది చాలా అంటే చాలా యూనిక్గా. ఒకప్పుడు మహేష్ బాబు అని వచ్చేటోడు ప్రయోగాలు చేయడంలో. ఏదైనా సినిమా వస్తుంది అంటే దానికి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటాయి ఆయన సినిమాలు. ఒకప్పుడు అసలు ఎలా వచ్చాడంటే అలా వచ్చేటోడు. ఆ తర్వాత రామ్ చరణ్ అన్న ఇంకో ట్రెండ్ సెట్ చేసింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. హీరోస్ని హీరోస్ లాగా చూపించాలి, ఎలివేట్ చేయాలి అనేటటువంటి సిద్ధాంతం దగ్గర నుండి హీరోకి అంగవైకల్యాలు పెట్టొచ్చు అనేటటువంటి సిద్ధాంతాన్ని చూపించడం అయితే నిజంగా గ్రేట్ అనమాట. ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది మన సుక్కుబాయే, దీన్ని ఇంకా కొనసాగిస్తుంది మన బుచ్చిబాబు గారు. ఇంకా అప్కమింగ్ డైరెక్టర్లు ఎలా ఉంటారని బుచ్చిబాబు గారిని కూడా అంటున్నారు అనమాట. ఏదో ఒకటి కట్ చేయింది ఉండలేవా, హీరోకి ఏదో ఒకటి కట్ చేయాల్సిందేనా
అని చెప్పి కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఆయన దానికి ఏం సమాధానం చెప్తారు? ఆల్రెడీ మన జాన్వీ కపూర్ని మన పెద్ది క్యారెక్టర్ని ట్రోల్ చేస్తున్నారు అన్నమాట. చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, పెద్దిగాడి క్యారెక్టర్ బాగాలేదు, జాన్వీ కపూర్ క్యారెక్టర్ అసలుకే బాగాలేదు అని చెప్పి ఇంకా భయంకరమైనటువంటి కామెంట్లు అయితే వినపడుతున్నాయి. అవేంటి అని చెప్పి ఫుల్ వీడియో చేశాను. డెఫినెట్లీ వెళ్ళండి, ఐ బటన్ లేదా ఎండ్ స్క్రీన్లో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, మీకైతే మస్తు క్లారిటీ వస్తుంది అనమాట. ఒకటైతే ఫైనల్లీ చెప్తున్నా, సినిమాకి వెళ్ళాలా వద్దా అనేటటువంటి సెకండ్ థాట్ పెట్టుకోమాకండి, వెళ్ళిపోండి ఓన్లీ రామ్ చరణ్ అన్న కోసం. అండ్ నా రివ్యూ అనేటటువంటిది నేను చెప్పేస్తాను అనమాట. మీరు కూడా వెళ్ళి మీ రివ్యూ ఏంటి అనేటటువంటి కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వెళ్ళొద్దు అని చెప్పడం రాంగ్. అవి కొన్ని సినిమాలు ఉంటాయి, నేనే చెప్తా, ఈ రిప్పుకు సినిమాలు ఉంటాయి వెళ్ళొద్దు అంట, కానీ ఈ సినిమాకి అలా చెప్పడం అనేటటువంటి రాంగ్ అని చెప్పి నాకు ఉన్నటువంటి గట్టి ఫీలింగ్. ఉంటా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మాత్రం జై హింద్.